అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే రాముల వారికి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇది మేము ప్రోగ్రామ్కి వెళ్తున్నాము, అక్కడ గుళ్ళో పాడే అవకాశం అంటే అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. అసలు ఊహించని వ్యక్తుల మీదుగా మేము ప్రశంసలు అందుకోవడం మా జన్మలో చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. అందులోనూ పెద్ద పెద్ద వాళ్ళు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిసెస్ లక్ష్మి గారితో, అలాగే ఫోనిక్స్ కంపెనీ చైర్మన్ సురేష్ చుక్కపల్లి గారితో, అలాగే అక్కడికి పెద్ద పెద్ద కమిటీ సభ్యులు, వీళ్ళందరి సమక్షంలో పాట పాడడం మా అదృష్టం. వాళ్ళ నుంచి ప్రశంసలు అందుకోవడం ఇంకా అదృష్టంగా అనిపించింది. ఇది మా గురువులు మాకు ఇచ్చిన భిక్షని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేర్పడం వల్లే ఈ మాత్రం మేము నేర్చుకుని అలా పాడే అవకాశం మాకు దొరికింది. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా అందరి శారీస్ చెప్పాను కదా, ఇవే తీసుకున్న అందరం కొంచెం క్రీమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉండేటట్టుగాను. సో 14 నుంచి 22 మధ్యలో జరిగే ఆ రోజుల మధ్యలో మమ్మల్ని పిలవడం, పాడమనడం, రాముల వారికి సంబంధించిన అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న మంచి టైంలో మమ్మల్ని పాడమని చెప్పడం, మాకు షీల్డ్ ఇలా రావడం, అలాగే అమ్మ అనుకోకుండా 14-22 అదే ఆ రోజు భోగి రోజు మాకు రామాయణం పుస్తకాలు పంచిపెట్టడం అన్నీ దైవ సంకల్పంగా అనిపించే నాకు. అంటే రాముల వారు అనుకోకుండా ఇలా మా ఇంటికి రావడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. గుళ్ళో అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంత కనుల పండుగగా ఉందంటే ఆ రోజు అసలు అంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మమ్మల్ని అలా ఆశీర్వదిస్తాను కూడా మాకు తెలియదు. అంత బాగా జరిగింది ప్రోగ్రాము. మేము కొన్ని పాటలు పాడాము. అంటే కొంచెం మా గురువుగారు లేరు కూడా నిరస అయి పాడాము. ఏదైనా తప్పులుంటే ప్లీజ్ ఏమనుకోకండి. పాటలు మీరు కూడా వింటారు అని చెప్పని మాకు సన్మానం అది ఎలా చేశారో అవన్నీ కూడా క్లిప్పింగ్స్ షేర్ చేశాను. సరదాగా నా డిజిటల్ లైబ్రరీలో నాకు ఒక అద్భుతమైన మెమొరీలా ఉంటుందని చెప్పని అందులో మా గురువులు ఇద్దరికీ శిరస్సు వంచి పాదవందనం చేసుకుంటున్నాను. ఇలా పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇద్దరు గురువులకిను. పాటలు మీరు కూడా ఒకసారి విందురు కానీ ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి భజన పాట, గణపతి దేవుని పాట. ఇది శ్రీరాగంలో ఉంది. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ, వైరంబ చారుహాస సర్పసూత్ర పాలయ. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ, హేరంబ చారుహాస సర్పసూత్ర పాలయ. ప్రమదనాథ ప్రథమ వంద్య స్కంద గురువర వరమతే, ప్రమదనాథ ప్రథమ వంద్య స్కంద గురువర వరమతే. రక్తవసనాలంబ జఠరా ఏకదంత గణపతే, వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ, హేరంబ చారుహాస సర్పసూత్ర పాలయ. క్షిప్రవరద అర్కలసన ప్రశ్న గణపతి నామక, క్షిప్రవరద అర్కలసన ప్రశ్న గణపతి నామక. యోగ సుగుమా విఘ్నహరణ సర్వలోక వినాయక, వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ, హేరంబ చారుహాస సర్పసూత్ర పాలయ. ఆకువాహన పత్ర పూజిత సిద్ధి బుద్ధి ప్రదాయక, ఆకువాహన పత్ర పూజిత సిద్ధి బుద్ధి ప్రదాయక. గణపతి సచిదానంద సుముఖ వికట పాలయ, వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ, హేరంబ చారుహాస సర్పసూత్ర పాలయ. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ, హేరంబ చారుహాస సర్పసూత్ర పాలయ, सर्पसूत्रपालय
రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాని వారల దుష్ట పామరులై సోమరులై పోయేరయ్యా రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాని వారల దుష్ట పామరులై సోమరులై పోయేరయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియన లేరేమయ్యా అదరి బెదరి చిత్త మరలినప్పుడు మీ చదువుల్ సంధ్యాయేమౌనయ్యా రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాని వారల దుష్ట పామరులై సోమరులై పోయేరయ్యా మిట్టు మీది ద్రవ్య మార్జించి తెచ్చి చుట్టాలకు పెట్టి త్రుళ్ళేరయ్యా వట్టిది దేహము పట్టు వదిలిన మీ చుట్టాలు ఎవరైనా ముట్టారయ్యా రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాని వారల దుష్ట పామరులై సోమరులై పోయేరయ్యా వేద శాస్త్రమూల వాదులిరిగిన బ్రహ్మ వేత్తలమని వీర్ర వీగేరయ్యా వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీదాల్ ఏమౌనయ్యా రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాని వారల దుష్ట పామరులై సోమరులై పోయేరయ్యా పామరులై సోమరులై పోయేరయ్యా పామరులై సోమరులై పోయేరయ్యా. ఇది సింధు భైరవి రాగంలో ఉంది. పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువజకని తండ్రి కలలోని నామస్మరణ మరువజకని తండ్రి పలుకే బంగారమాయేనా ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మిరి నీ తండ్రి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నీ తండ్రి పలుకే బంగారమాయేనా రాతి నదిగా చేసి భూతాల మందున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి రాతి నదిగా చేసి భూతాల మందున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయేనా ఎంత వేడినా గాని సుంతైన దయరాదు
పలుకే బంగారమాయేనా శరణాగత రాణ వినుదాకి తుడవుగాన శరణాగత రాణ వినుదాకి తుడవుగాన కరుణించు భద్రాచల హర రామదాస పోష కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువాచకని తండ్రి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా ఆనందింపజేసినటువంటి చందానగర్ దగ్గర నుంచి వచ్చినటువంటి మా సోదరిమణులు శ్రీమతి స్వప్న దినేష్ గారు. శ్రీమతి సీత గారు. ఆమె సీత పేరు పెట్టుకొని రాముల వారి సంకీర్తన చాలా చక్కగా ఆలపించారని మా లక్ష్మి చదువుతున్నారు. చాలా సంతోషం అండి. తర్వాత శ్రీమతి శిరీష గారు. శ్రీమతి లలిత గారు. మనం ఒకసారి ఇటు వస్తే అందరూ ఒకసారి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లుంటే పెద్ద మనసులో క్షమించండి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాకు సరిగా తెలియదు, దాంట్లో తప్పులు మాకు తెలియదు కాబట్టి మీరు భారీ అద్భుతంగా ఉంది. కాబట్టి మేము తప్పులు ఎదిగేవాళ్ళం కాదండి. చాలా ఆనందించాము, చాలా చక్కగా అద్భుతంగా ఉంది. అమ్మవారి యొక్క శేష వస్త్రాన్ని వీళ్ళ గురువు గారు శ్రీమతి రామవజ్జల శ్రీదేవి గారికి అమ్మవారి యొక్క ప్రసాదంగా అందజేయవలసిందిగా మా పాలక మండలి వారు మీరు కోరుతున్నారు. ఆమెకు శ్రీమతి కోమరెడ్డి లక్ష్మి గారు. మా దైవ సన్నిధానంలోని సకల దేవతల అమ్మవార్ల యొక్క శేష వస్త్రాన్ని
శ్రీమతి శ్రీదేవి గారికి అందించవలసిందిగా నేను కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రోగ్రామ్ అయితే ఇలా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కూడా మాతోటి ఫోటో తీయించుకున్నారు. మాకు అది చాలా మెమొరీలా అనిపించింది మంచిగాను. ఇంత అదృష్టం మాకు కల్పించినందుకు గుడి కమిటీ మిమ్మల్ని పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపు రాముల వారి విగ్రహ ప్రతిష్ట సంబంధించిన వీడియో రేపటి వీడియోలో రేపు చూద్దాం.